గురూజీ పలాస నుంచి విజయ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి విజయ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. జాతకం పేరు జయలక్ష్మి. నా పుట్టిన తేదీ 25/5/1989. 25/5/1989. 1989. పుట్టిన సమయం ఉదయం 9 నుంచి 10 లోపల గురువారం అండి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో గురువారం. సరేనండి, మీ సమస్యను వివరించండి గురూజీ గారితో. నమస్తే తల్లి. గురూజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురూజీ, మీకు యాక్చువల్ గా నాకు మొన్నటి వరకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదని చాలా బాధపడ్డాను. నాకు ఎవరు అంటే ఇలాగే స్వామీజీకి చూపిస్తే మా ఇంట్లో వాళ్ళు చూపించారు, కుజదోషం ఉంది అని చెప్పారు. అప్పుడు మీరు వేరే వాళ్ళకి చెప్పారు కదా గురూజీ, ఇలా 9 రోజులు ప్రదక్షిణ చేయాలి, నెయ్యి దీపం పెట్టాలి, నెక్స్ట్ శ్రీకృష్ణ దేవాలయానికి బుధవారం వెళ్ళాలి అని ఆ జిల్లేరు చెట్టుకి చేయమన్నారు కదా గురూజీ. అవును, అది మీరు వేరే వాళ్ళకి చెప్పింది నేను అది చేశాను. కరెక్ట్ గా లాస్ట్ మంత్, ఇంకా లాస్ట్ వారంలో నాకు కుదిరిపోయింది సంబంధం. వెరీ గుడ్, కంగ్రాట్స్, మంచిది. ఎప్పుడు పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయ్యింది? పెళ్లి మొన్ననే ముహూర్తం తీశారు, February 24th. ఓ వెరీ గుడ్, మంచి రోజు, మాఘమాసంలో. బాగుంటుంది తల్లి, భగవంతుడు అనుగ్రహంతో అవుతున్నది కదా, చాలా బాగుంటుంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను D.Pharmacy చేశాను, మెడికల్ షాప్ లో. అది ఓకే, D.Pharmacy కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిపోయింది. 3 years వైజాగ్ లో జాబ్ చేశాను. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాను. నా వల్లే క్యాన్సిల్. నా వర్క్ నాకు కొంచెం కోపం ఎక్కువ, అది ఇది ప్రాబ్లమ్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ కుదిరింది. ఇప్పుడు నాకు పెళ్లి అవుతుంది అనేది కూడా అసలు అనుకోలేదు. అసలు మీ దయ వల్ల మిమ్మల్ని నేను ఫాలో అయ్యాను. మంచిది తల్లి, మంచిది. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారా? ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంటి దగ్గర తెచ్చేసారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందని. 2 years నుంచి ఇక్కడే ఉండి అన్ని పనులు నేర్చుకుంటూ అలా మీ ప్రోగ్రామ్ చూస్తూ అలా ఉన్నాను. సరే తల్లి, మంచిది. నెక్స్ట్ B.Pharmacy చేశారు, మంచి మెడికల్స్ సంథింగ్. సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ అయ్యాక అదే అతను ఇక్కడ ఉండి బయటకి 6 months కి ఇలా వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం పని చేస్తారు? వుడ్ బి అతను సీమెన్ అని షిప్ లో పనిచేస్తారు. వాళ్ళు 6 months కి ఒకసారి వస్తుంటారు ఊరికి. ఓకే ఓకే, గుడ్. నావీలో ఉన్నారైతే? నావీలో ఉన్నారు. సరే తల్లి. అతని పేరు జాతకం పేరు లోకేష్, నా పేరు జాతకం పేరు జయలక్ష్మి. నార్మల్ పేర్లు అయితే నా పేరు విజయ, తన పేరు రమేష్. అదే మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురించి. వాళ్ళ నక్షత్రం ఏంటి? వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. ఓహో, భరణి నక్షత్రము. భరణి నక్షత్రంలో మేషరాశిలో జన్మించాడు లోకేష్. నాది జయలక్ష్మి శ్రవణ నక్షత్రం అని ఉంది, లోకేష్ భరణి నక్షత్రం అని ఉంది. అంటే జ్యోతిష వాళ్ళు ఇచ్చారు గురించి పేపర్. ఆ పేపర్ ఇప్పుడు చూసాను. సరే తల్లి, మంచిది. చూస్తున్నాను దుస్థానము. ఓకే, అతను ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నగారికి? ఫస్ట్. ఇంకా తనకి తమ్ముడు ఉన్నారు. చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. బాగుంది తల్లి, ప్రాబ్లం లేదు. నీలోనే కొన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు చాలా మారిపోవాలి. నీ కోపం తగ్గించుకోవాలి, ఉదయం త్వరగా లేవాలి, రాత్రి త్వరగా పనుకోవాలి, ఎవరిని దూషించద్దు, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకు. నీ జీవితంలో ఏమొచ్చినా కూడా, ఎలాంటి సన్నివేశం వచ్చినా కూడా నేను ఎదిరించగలను అనుకొని నీపై నీ కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు.